పహల్గాంలో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని శోక సముద్రం ముంచినటువంటి చాలా ఘోరమైనటువంటి సంఘటన. ప్రతి భారతీయుని యొక్క గుండె కదిలిపోయినటువంటి రోజు. సుమారు 28 మంది పర్యాటకుల్ని ప్రకృతిని ఆస్వాదిద్దాం, మినీ స్విట్జర్లాండ్ లేక పేరొందినటువంటి ప్రకృతి లోయలను ఆస్వాదిద్దాం అనేటువంటి దాని మీద వెళ్ళినటువంటి మన పర్యాటకుల్ని ఆర్మీ డ్రెస్లు వచ్చేసి పిట్టెల్ని కాల్చినట్టు కాల్చేసి నీ మతం ఏందని చెప్పేసి నీ బట్టలు విప్పి నీ మర్మాంగాలు చూసి ఘోరంగా వాళ్ళందరినీ కూడా చంపినటువంటి సంఘటన యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైపోయింది. ఒకటే కోరుతున్నాం ఏంటంటే ఈ పాకిస్తాన్ ఎంత చేసినా కూడా వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. సింధుకు సంబంధించినటువంటి నీళ్లను వెంటనే ఆపేటువంటి ప్రయత్నం చేసి ఈ కీర్ మాంగేతో కీర్ దేంగే, కాశ్మీర్ మాంగేతో చీర్ దేంగే అనేటువంటి దాని మీద ప్రతి యువతరం నడుం బిగిద్దాం. పాకిస్తాన్ ను ప్రపంచ పటం లేకుండా చేసేటువంటి సత్తా, దమ్ము, ధైర్యం ప్రతి భారతీయునికి ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుందాం. జై హింద్, జై భారత్.